రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. భూముల విలువ పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధును రికవరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, మరి కాసేపట్లో చూస్తే అటు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? చందు. మాధురి, మరి కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు జరుగున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి సెక్రటరియట్కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మీటింగ్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ పైనే ఆయన కసరత్తు చేయబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణే లక్ష్యంగా కూడా ఈ భేటీ కూడా ఈ సమీక్షా సమావేశం కూడా ఉండబోతోంది. ప్రధానంగా చూసినట్టయితే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషను ఆ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో భూముల విలువ పెంపు పైన కూడా ఈ సమీక్షలో చర్చించే అవకాశం కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు రైతు భరోసా పథకంపై కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో తిరుగుతుంది. రైతు భరోసా పథకం ఎవరికి వర్తింపచేయాలనే అంశంపై అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు నిధులు పక్కదారి పట్టాయని కూడా ఈ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉంది. ముఖ్యంగా రైతు బంధు ఏదైతే వ్యవసాయేతర భూములకు కూడా ఆ రైతు బంధును ఇచ్చారు. దాదాపు 19 లక్షల ఎకరాలకు ఆనాడు రైతు బంధు ఇచ్చారు. దీంతో ఏటా అంటే 1900 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడల్లా 1900 కోట్ల రూపాయలు కూడా నష్టం రాష్ట్ర ఖజానాకు వాటిల్లింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు రైతు భరోసా పథకం స్ట్రీమ్లైన్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ దిశగా ఆర్ఆర్ అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ను కూడా ప్రయోగించాలని చూస్తుంది. ఇప్పటివరకు ఎవరైతే ఇట్లా వ్యవసాయేతర భూములు, అదేవిధంగా కొన్ని వెంచర్లు అంటే రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు వచ్చిందనేది ప్రధానంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో అలా ఎవరెవరికి వచ్చాయనే దానిపైన ఉన్న పూర్తి స్థాయిలో ఆరా తీస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఒక రైతుకు అయితే ఆయన వ్యవసాయేతర భూములకు ఈ రైతు బంధు తీసుకున్నట్టు కూడా తేలడంతో అతని మీద రికవరీ యాక్ట్ను ప్రయోగించాలని ప్రభుత్వం చూస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయనకు ఎంఆర్ఓ నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యాక్ట్ను అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఈ ప్రభుత్వం ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెబుతున్న నేపథ్యంలో భారీగా ఖజానాకు ఖర్చు అయ్యే ఒకటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని చాలా తగ్గించుకునేటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు గతంలో 100 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ప్రభుత్వం రైతు బంధు నిధులు ఇచ్చింది అప్పుడు. కానీ ఇప్పుడు 5 ఎకరాలు లేదా 10 ఎకరాలకే సీలింగ్ పెట్టే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వీలైనంత సాధ్యమైనంత వరకు కూడా చాలా తగ్గియాలి అని కూడా చూస్తున్న క్రమంలోనే ఈ యాక్ట్ను ప్రయోగించాలని కూడా చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీని ద్వారా ఈజీగా ఈ రైతు భరోసాను అమలు చేయవచ్చు అనే ఒక దృక్పథంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15లోగా చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వీలైనంత వరకు నిధుల సమీకరణ లక్ష్యంగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఖజానాకు భారం పడకుండా చూసుకోవచ్చినటువంటి ఒక అభిప్రాయంతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా మనకు స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇందులో అన్ని శాఖల కార్యదర్శులు కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఎలా ఆదాయం సమకూర్చుకోవాలని దానిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఎక్సైజ్ సంబంధించి మరోసారి లిక్కర్ ధరలు పెంచే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలపై కూడా ఆలోచన చేస్తుంది. ఇలా ఆదాయ మార్గాలు ఏమైనా వాటిపైన అన్వేషణ ప్రధానంగా దృష్టి సారించినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈరోజు సమీక్షా సమావేశంలో వీటన్నిటిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ చందు.